ఈ రోజున 5 గంటలు మొత్తం 18 5 23 గంటల పాటు నేను కాసు సూర్యనారాయణ గారి దంపతులు, మా దంపతులు, మండవ కుటుంబరావు దంపతులు ముగ్గురుము, జడ్జి వారి పేరు తెలియదు, జస్టిస్ నారాయణ గారు వారి దంపతులు నలుగురు దంపతులము కలిసి ఈ కార్యక్రమంలో నిష్ఠతో భోజనం కూడా చేయకుండా నిరాహారంగా ఉండాలన్నారు. నిరాహారంగా ఉంటూ ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశాము. అందరికీ నమస్కారములు. ఈరోజు స్వామి గారు ఇంత చక్కటి యజ్ఞం చేయడంతో మన మురళీ మోహన్ గారి ఆధ్వర్యంలో ఫిలిం ఇండస్ట్రీ ఒక బ్యాక్ బోన్ అందరికీ. డెఫినెట్లీ ఈ సంవత్సరం చాలా మంది హిట్ ఫిలిం ఇండస్ట్రీ తీసుకొచ్చి అందరికీ టెక్నీషియన్స్కి, ఆర్టిస్ట్కి అందరికీ కూడా ఉపయోగపడేలాగా ఈ యజ్ఞం చేసినందుకు మురళీమోహన్ గారికి, స్వామీజీ గారికి కృతజ్ఞతలు చెప్తూ ముగిస్తాను. థ్యాంక్ యూ. సంకల్పంతో ఈ రోజున గత 3 రోజులుగా మొన్న నిన్న ఈరోజు 3 రోజులు కూడా అమృత పాశుపత మృత్యుంజయ హోమం 3 రోజుల పాటు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో స్వామీజీ వారు ప్రత్యేకంగా 3 రోజులు ఇక్కడే ఉండి స్వయంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసినందుకు అందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే మన సినిమాటోగ్రఫీ మినిస్టర్ గారు అయినటువంటి శ్రీనివాస్ యాదవ్ గారు, అలాగే దేవాదాయ శాఖ మంత్రులైనటువంటి మాణిక్యాలరావు గారు, పెద్దలు, శివభక్తులు, ఆ శివుడికి సాక్షాత్ రూపంలో ఉండేటటువంటి సుబ్బిరామరెడ్డి గారికి, కృష్ణంరాజు గారికి, రాజకుమార్ గారికి, సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి పెద్ద చిన్న అనే తేడా లేకుండా ఉన్న అందరికీ కూడా సోదర సోదరీమణులకు, ఈ 3 రోజులు కూడా అద్భుతంగా హోమం చేసినటువంటి పెద్దలందరికీ కూడా, పండితులకి అందరికీ కూడా హృదయపూర్వకంగా మీడియా వారికి కూడా మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. సినిమా పరిశ్రమలో గత 3-4 నెలల్లో ఇంతమంది చనిపోవడం అనేది నాకు తెలిసిన చరిత్రలో లేదు. అలాంటిది ఏదో కీడు సంభవించినట్లుగా ఇది జరిగినందుకు స్వామీజీ వారు చెప్పారు, మనం సినిమా పరిశ్రమకు వచ్చిన కీడుని మనం తొలగించి అమృత పాశుపత మృత్యుంజయ హోమం జరిపిస్తే 3 రోజుల పాటు అద్భుతంగా ఉంటుంది అని. ఇది సామాన్యంగా అందరూ చేయగలిగినటువంటి హోమం కాదు. ఇది బాగా చదువుకున్న పండితులందరూ కూడా దగ్గరుండి నియమ నిష్టలతో అద్భుతంగా చేసినటువంటి ఈ కార్యక్రమం విజయవంతంగా చేసినందుకు పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా మా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముందుగా స్వామి వారిని ఆశీస్సులు అందజేయవలసిందిగా కోరుతున్నాను. ఓం శృతిస్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఈరోజు దైవ సన్నిధానం ఈ మహాక్షేత్రంలో చాలా దిగ్విజయమైన కార్యక్రమం జరిగింది. ప్రతిష్ఠ జరిగినప్పుడు ఇంత అత్యద్భుతంగా ఇక్కడ జరిగిందా లేదా అని ఆశ్చర్యం కలిగేటట్టు ఆ రోజుల్లో ఒక బిబి రాజేంద్ర ప్రసాద్ ఇలా ఎంతోమంది పెద్దలు వచ్చి ఆ కార్యక్రమాన్ని నిర్వహణ చేశారు. ఈ దేవాలయం పరిపుష్టి చేసి ఈ దేవాలయాన్ని జాతికి అందించాలని సినీ పరిశ్రమ అంతా కూడా కష్టపడి కొంతమంది పారిశ్రామికవేత్తల్ని కూడా కలిసి ఇంత మహానగరంలో ఇంత అత్యద్భుతమైన దేవాలయాన్ని కట్టి జాతికి అంకితం చేసింది. మనం ఎన్నో సినిమాల్లో నటించాం, ప్రజలకి వినోదాన్ని అందరికీ అందించాం. వినోదమే కాకుండా ప్రతి ఒక్కరికి భగవంతుడు అందరి గుండెల్లో ఉంటాడు కాబట్టి కులానికి, మతానికి, జాతికి, వర్గానికి అందరికీ విలక్షణంగా భగవంతుడు సూర్యుడిలా ఉంటాడు. అలాంటి సూర్య భగవాన్ లాంటి భగవంతుడిని ఇక్కడ ప్రతిష్ఠ చేసి జాతికి అందించాలని సినిమా పరిశ్రమ అంతా కూడా దేవాలయ నిర్మాణం చేసింది. ఇలాంటి దేవాలయ నిర్మాణానికి ఎంతో మంది ముందుకు వచ్చారు. ఒక రాఘవేంద్రరావు కావచ్చు, లేకపోతే డి రామానాయుడు కావచ్చు, బిబి రాజేంద్ర ప్రసాద్ కావచ్చు, మన మురళీమోహన్ గారు కావచ్చు, ఎంతెంతో మంది ఈ దేవాలయ నిర్మాణానికి వచ్చారు. అలాంటి దేవాలయం ఇది ఫిలిం నగరు, సినిమా వాళ్ళదని బాగా ప్రాచుర్యం. అక్కడ బెంగళూరు నుంచి
అలాగే తమిళనాడు నుంచి, ఆంధ్ర నుంచి, ఎంతెంతో ప్రాంతాల నుంచి బస్సులు వేసుకుని కూడా వచ్చే అద్భుతమైన దేవాలయం ఇది. ఒక ఉగాది కానీ లేకపోతే శివరాత్రి కానీ జరిగితే వేలాది మంది జనులతో నిండిపోయే దేవాలయం ఇది. ఇలాంటి దేవాలయం సినిమా వాళ్ళది కాబట్టి, చిత్ర పరిశ్రమతో చాలా అనుబంధం ఉంది కాబట్టి, ఎంతోమంది అకాల మరణాలు చిత్ర పరిశ్రమలో ఉన్నవాళ్ళు చాలా ఘోరాతి ఘోరంగా రాలిపోతున్నారు కాబట్టి, వాళ్ళందరి దురదృష్టమైన తక్కువ కాలంలో చనిపోవడం అనేది నాకు చాలా బాధ అనిపించింది. బిబి రాజేంద్ర ప్రసాద్ చనిపోతే నాకే కళ్ళంట నీళ్లు కారే అని ఒక నిబద్ధత. చాలా చక్కగా ఈ దేవాలయాన్ని ముందుకు తీసుకుపోయారు. ఒక్క రూపాయి కూడా వ్యర్థం జరగకుండా భగవంతుడికి చేరేటట్టుగా బిబి రాజేంద్ర ప్రసాద్ కష్టపడ్డాడు. ఎంతోమంది ఆయనకు అండదండలుగా మా మురళీమోహన్ ఒక కుడిభుజంగా ఉండి, అలాగే ఒక కాజా సూర్యనారాయణ, వీళ్ళందరూ కూడా ఉండి ఈ దేవాలయాన్ని ప్రజలకు అందించారు. ఇంత అద్భుతమైన దేవాలయాన్ని ఒక ఆధ్యాత్మిక వ్యవస్థ అందించారే. ఈ సినిమా పరిశ్రమ ఏ దురదృష్టం చేత అకాల మరణాలు పొందుతున్నాయి. ఈ అకాల మరణాలు పోవాలి అంటే ఒక పాశుపత సహిత మహామృత్యుంజయ యాగం జరిపించాలని నా మనసులో ఒక అనుష్ఠానం చేస్తూ ఉంటే పొద్దున్న పూట శ్రీశైలంలో నాకు కోరిక కలిగింది. ఇక్కడ మీటింగ్ అవుతుంటే, ఇక్కడ కమిటీ మీటింగ్ అవుతుంటే మా మురళీమోహన్, కాజా సూర్యనారాయణ, అలాగే రామరాజు గారు, చాముండేశ్వరనాథ్ వీళ్ళందరూ కూర్చున్నప్పుడు ఆ ఆలోచన వాళ్ళకి వ్యక్తపరిచా. వాళ్ళందరూ ఆనందంగా సినిమా పరిశ్రమ గురించి చెయ్యాలి, వాళ్ళ వినోదాన్ని పండించారు కాబట్టి వినోదాన్ని అందరికీ అందించారు, ప్రజలకు అందరికీ సంతోషం కలిగించారు. సినిమా వాళ్ళ వల్ల అందరి మనసులు ఆనందాన్ని కలిగించేదే తప్ప వాళ్ళ వల్ల నష్టం జరగలేదు. అలాంటి సినిమా పరిశ్రమ కోసం మీరు చెయ్యాలని వీళ్ళందరూ నిర్ధారణ చేస్తే ఈ అత్యద్భుతమైన కార్యక్రమం రూపకల్పన చేశాం. ఇది మామూలు సామాన్యమైన కార్యక్రమం కాదు. ఇది ఎక్కడ పడితే అక్కడ మృత్యుంజయ హోమాలు చేసే మృత్యుంజయ హోమాలు కాదు. ఇది శివరహస్య ఆగమ శాస్త్రంలో చెప్పినట్లుగా పాశుపత సహిత మహామృత్యుంజయ హోమం. దానికి కాలసర్ప దోష నివారణార్థం ఇక్కడ నాగప్రతిష్ఠ, పునః ప్రతిష్ఠ. ఎంత అద్భుతమైన కార్యక్రమం ఉండేది. నిజంగా ఇక్కడికి వచ్చిన సినిమా వాళ్ళు అదృష్టవంతులు. నేను ఒక వ్యాపారవేత్తని, గొప్ప నటుణ్ణి, నేను గొప్ప ధనవంతుంది అనే అహంకారంతో రాకపోతే మనం ఏం చేయలేం. కానీ నిజాయితీగా ఈ కార్యక్రమం చేసింది సినిమా పరిశ్రమ కోసం. ఒక అల్లు అరవింద్ గారు అయితేనేమి, రాఘవేంద్రరావు గారు అయితేనేమి, అలాగే ఎంతో మంది ఈ కార్యక్రమానికి వచ్చారు. దేనికోసం? వాళ్ళ ప్రాణభయం కోసం కాదు. సినిమా పరిశ్రమ అంతా కూడా ప్రాణం పోసి ప్రజలకి వినోదాన్ని పండించింది కాబట్టి సినిమా పరిశ్రమకి మంచి జరగాలంత గొప్ప దైవ సన్నిధానంలో ఈ కార్యక్రమం చేసింది పరుచూరి బ్రదర్స్. పరుచూరి వారు 3 రోజులు పాపం పొద్దున్న నుంచి రాత్రి వరకు కూర్చుని ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని నడిపించారు. ఇంత అత్యద్భుతమైన కార్యక్రమం వచ్చింది. అపారమైన శివభక్తులు మా సుబ్బరామరెడ్డి పూర్ణాహుతికి వచ్చాడు. అలాగే కృష్ణరాజు గారు, ఎంతో మంది ముఖ్యంగా మా తిరుపతి ఆంధ్ర దేవాదాయ శాఖ మినిస్టర్ మాణిక్యాలరావు గారు, శ్రీనివాస్ యాదవ్ గారు, నేనంటే చాలా ప్రాణం. ఎన్నెన్నో కార్యక్రమాల్లో వారు నేను వచ్చాం. సినిమా పరిశ్రమతో సంబంధం ఉన్న శాఖ వారు రావడం, ఇదంతా వెంకటేశ్వర స్వామి శివుడి యొక్క అనుగ్రహం. ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది, చాలా అత్యద్భుతంగా జరిగింది. ప్రతి ఒక్కరికి ప్రాణం పోసింది. ఇది ప్రాణదాత కలిగించింది. ఇలాంటి దైవ సన్నిధానాల్లో ఎప్పుడు కూడా కష్టాల్లో ఉన్న సినిమా పరిశ్రమ అవ్వచ్చు, కష్టాల్లో ఉన్న ప్రజలకు కావచ్చు, ఎవరి గురించి అయినా ఒక ఆధ్యాత్మిక శక్తి కలిగించడానికి ఎప్పుడు నిత్య హోమాలు, యజ్ఞ యాగాది క్రతువులు జరుగుతాయని మనసారా కోరుతూ ఈ కార్యక్రమాన్ని నడిపించడానికి ఇంత పెద్ద మంది ఈ కార్యక్రమానికి ముందుకు వచ్చినందుకు మా చైర్మన్, దేవి సన్నిధానం చైర్మన్ మురళీమోహన్ గారు చాలా నడుం కట్టి ఈ కార్యక్రమం చేయడం, కాజా సూర్యనారాయణ గారు ఆయన కూడా ప్రక్కన నిలబడడం, ఇంతమంది ఈ కార్యక్రమం చేశారు, కుటుంబరావు గారు, వాళ్ళందరికీ భగవంతుడి యొక్క కృపా కటాక్ష వీక్షణాలు పరిపూర్ణంగా ఉండాలని ఆశీర్వదిస్తూ ముగిస్తున్నాం. నారాయణ. సినిమా ఇండస్ట్రీలో చిన్న పెద్ద వయసుతో పరిమితం లేకుండా ఈ మధ్యకాలంలో చాలామంది మరణించినటువంటి సందర్భంలో లాస్ట్ టైం ఎంఎస్ గారు చనిపోయినటువంటి తరుణంలో నేను ఆ రోజు మీడియాలో కూడా చెప్పడం జరిగింది. మరి సినీ పెద్దలందరూ కలిసి ఏదన్నా యాగం చేపిస్తే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశం కూడా నేను ఆ రోజు చెప్పడం జరిగింది. మరి ఈరోజు సినిమా పెద్దలందరూ కలిసి ఈ నిర్ణయం తీసుకొని శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామి గారిచే మరి వారితో పాటు చాలామంది అర్చకులందరూ ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వామ్యం చేసుకొని
అమృత పాశుపత మృత్యుంజయ యాగం అని చేయడం నిజంగా ఇది మంచి పరిణామం, శుభ పరిణామం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు గడిచిన 40-50 సంవత్సరాల నుంచి సినీ పరిశ్రమ ద్వారా ఈరోజు ప్రజలకు వినోదాన్ని పంచుతూ సమాజంలో అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తూ మరి ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీ పరిస్థితుల్లో చాలామంది మరణించినటువంటి ఈ సందర్భంలో ఇటువంటి చేయడం మూలాన తప్పకుండా భగవంతుడు ఆయుష్ అందరికీ పెంచాలని, తప్పకుండా ఈ 3 రోజుల యాగం మంచిగా ఫలప్రదం కావాలని చెప్పేసి తప్పకుండా ఆ భగవంతుడు ఆశీస్సులు సినిమా ఇండస్ట్రీకి ఉండాలని, మరి ఈరోజు ఈ కార్యక్రమంలో కూడా చాలామంది పెద్దలు భాగస్వామ్యం చేసుకోవడం, ప్రధానంగా గౌరవ మంత్రివర్యులు మాణిక్యాలరావు గారు, సుబ్బరామరెడ్డి గారు, కృష్ణంరాజు గారు, నన్నపనేని రాజ్కుమారి గారు, దైవాజ్ఞ శర్మ గారు, పర్చూరి బ్రదర్స్, కాజా సూర్యనారాయణ గారు, అల్లు అరవింద్ గారు, శివకృష్ణ గారు, మ్యాట్రిక్ ప్రసాద్ గారు, ప్రతి ఒక్కరికి కుటుంబరావు గారు, ప్రతి ఒక్కరికి 3 రోజుల కార్యక్రమంలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్దలే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా చాలామంది జనం కూడా ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వామ్యం చేసుకోవడం ఒక శుభ పరిణామం అని, తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో ఈ హైదరాబాద్ మహానగరంలో తెలుగు చలనచిత్ర పరిశ్రమ 3 పువ్వులు 6 కాయలుగా విరజిల్లాలి, అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని, తప్పకుండా గతంలో జరిగినటువంటి పరిణామాలు ఈ 3 రోజుల కార్యక్రమం ద్వారా తప్పకుండా ప్రతి ఒక్కరికి, ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరికి, అదేవిధంగా ప్రజలకందరికీ కూడా ఈ యాగం ద్వారా అందరికీ మంచి చేకూరుతుందని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను. తప్పకుండా భవిష్యత్తులో మళ్ళీ యథావిధిగా మనమందరము ఆయురారోగ్యాలతోని సంతోషంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. విశాఖ శారదాపీఠాధిపతి శ్రీ 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 స్వామి స్వరూపానంద సరస్వతి స్వాముల ఆధ్వర్యం పాశుపద సహిత మృత్యుంజయ హోమం గత 3 రోజులుగా నిర్వహించబడి ఈరోజు పూర్ణాహుతి సందర్భంగా విచ్చేయటం జరిగింది. ఈ సందర్భంగా ఏదైతే సినీ పరిశ్రమలో జరుగుతున్న అకాల మరణాలు నివారించబడ, సినీ పరిశ్రమకు చెందిన అందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలా అని ఆ మృత్యుపై పాశుపతాస్త్రాన్ని సంధించే విధంగా నిర్వహించిన ఈ హోమం దిగ్విజయం అయినందుకు యజ్ఞ క్రతువులో పాల్గొన్న అందరి అర్చక బృందానికి కూడా నేను నమస్సమాంజలు తెలుపుకుంటూ, అలాగే ఈ యాగాన్ని పెద్ద ఎత్తున నిర్వహించడంలో బాధ్యత తీసుకుని వ్యవహరించిన రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగంటి మురళీమోహన్ గారు, అలాగే పెద్దలు శివుడికి ప్రతిరూపంగా ఉండే శ్రీ సుబ్బిరామరెడ్డి గారు, మా గురువులు పెద్దలు శ్రీ కృష్ణంరాజు గారు, అలాగే నన్నపనేని రాజకుమారి గారు, ఈ సినిమాటోగ్రఫీ మంత్రివర్యులైన మిత్రులు శ్రీనివాస యాదవ్ గారు, అలాగే ఇక్కడికి విచ్చేసిన పరుచూరి బ్రదర్సు రాఘవేంద్రరావు గారు, శివకృష్ణ గారు, నటశేఖర కృష్ణ గారు, విజయ నిర్మల్ గారు, అల్లు అరవింద్ గారు, విచ్చేసిన పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం చేసుకుంటూ, సినీ పరిశ్రమలో ఉన్న వ్యక్తులందరూ కూడా ఆరోగ్యాన్ని జీవించాలని తలపెట్టిన, ఏదైతే మృత్యువుపై పాశుపదాస్త్రాన్ని ఎక్కుపెట్టిన విధంగా ఈ పాశుపద సహిత మృత్యుంజయ హోమం దిగ్విజయన సందర్భంలో దీంట్లో పాల్గొన్న ప్రతి వ్యక్తికి నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ,
ఈ చక్కటి కార్యక్రమాన్ని దగ్గరుండి నిర్వహించిన స్వరూపానంద స్వామి వారికి పాదపద్మాలకు నేను హృదయపూర్వకంగా నమస్కరించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. చిన్న విషయం ఏంటంటే ఇది సినిమా చిత్ర పరిశ్రమ వాళ్ళ కార్యక్రమం కాబట్టి వాళ్ళ స్పందన తెలిసేటే వాళ్ళకి కొంచెం ఎక్కువ టైం, మిగతా వాళ్ళందరూ తక్కువ టైంలో మాట్లాడితే మీడియా ప్రజలకు తెలుస్తుందని నా కోరిక. శివుడికి అపురూపంగా ఇక్కడ మనందరి మధ్యలో ఉండి ఆ శివుడి ఆకాశం నుంచి దిగి వచ్చారనే అంత గొప్పగా ఉండేటటువంటి అందరి శ్రేయోభిలాషి శ్రీ సుబ్బరామరెడ్డి గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. సినిమా నిర్మాత, సినిమా శ్రేయోభిలాషి, అందరికీ సినిమా పరిశ్రమలో ఏది ఉన్నా కూడా అందరికీ కూడా మంచి చేసేటువంటి సుబ్బరామరెడ్డి గారిని వారి ఆశీస్సులు అందజేయవలసిందిగా కోరుతున్నాను. శంభో శంకర హర హర మహాదేవ్. ఈరోజు స్వరూపానంద స్వామి గారు అద్భుతమైనటువంటి ఒక ప్రక్రియ క్రియేట్ చేశారు. ఫిలిం నగర్లో ఈ మహాదేవాలయంలో మహామృత్యుంజయ మంత్రంతో పాటు పశుపతాస్త్రం, ఓం నమః పశుపతయే, ఓం నమః భూతపతయే, దళ ఖడ్గ రావణ విహర విహర సరసర నృత్య నృత్య శ్మశాన భస్మా శరీరాయ ఘంటా కపాలమాల ధరాయ వ్యాఘ్రధర్మ పరిధానాయ త్రిశాంకుర శేఖరాయ కృష్ణ సర్ప జలోప విలోపనాయ పరమేశ్వర పరబ్రహ్మ స్వరూప నమో నమః. ఇది పాశుపతాస్త్రం ప్రారంభమైనటువంటి మంత్రం. పూర్తి మంత్రం చెప్పకూడదు, కానీ ఈ పాశుపతాస్త్రంతో సంపుటి చేసి మృత్యుంజం త్యంబికం ఓం హం భూం జం సహ్ జూ బ్లూం హం త్యంబికం అని ఆ మంత్రాన్ని కూడా సంపుటి చేసి 3 రోజులు అద్భుతంగా స్వరూపానంద స్వామి గారు ఇక్కడ ఈ మహాహోమం చేయడం, దానికి సినీ పరిశ్రమ మురళీమోహన్ గారి ఆధ్వర్యంలో అందరూ కూడా భక్తి భావంతో మనం ఎంత జీవితంలో సాధించినా ఎంతవరకు వెళ్ళినా కూడా ఈశ్వర శక్తి కావాలి, ఆయన దయ కావాలన్నటువంటి భావంతో అందరూ కూడా వచ్చారు. అందరి పేర్లు కూడా చెప్పడం సమయం లేదు కాబట్టి ఇలా మంత్రులు కానీ అందరూ రావడం అద్భుతం, చాలా అదృష్టం. మరొక రహస్యం ఏమిటంటే, ఎవరైతే 3 రోజులు ఈ మహాయాగం అయిన తర్వాత పూర్ణాహుతిలో పాల్గొంటారో వాళ్ళందరికీ కూడా ఆ మహాయాగం యొక్క శక్తి లభిస్తుంది అని ఎప్పుడు కూడా పురాణాలు చెప్తున్నాయి. అందుచేత ఈరోజు ఎవరైతే వచ్చి అందరూ కూడా ఈ మహత్తరమైనటువంటి ఈరోజు ఈ యాగంలో కూర్చారో అందరూ కూడా అదృష్టంగా భావిస్తూ, మరి ఆఖరిగా అందరూ కూడా ఈశ్వరుడు ఆ జగన్మాత చల్లగా చూడాలని, సినీ పరిశ్రమ 3 పూలు 6 కాయలుగా వర్ధిల్లాలని, ఎవరికి అకాల మృత్యువులు రాకూడదని, అంతేకాకుండా సినీ పరిశ్రమ ఇంకా వర్ధిల్లాలని, ఎందుకంటే కోట్లాది ప్రజలకి వాళ్ళు త్యాగం చేసి వాళ్ళ యొక్క అద్భుతమైనటువంటి కళా శక్తితో మనందరూ రంజింపజేసినటువంటి ఈ సినీ పరిశ్రమ ఇంకా అభివృద్ధి కావాలని తెలియచేస్తూ, ఆఖరుగా మహేశ్వర, మహాదేవ, సర్వేశ్వర, శివభర శంకర శాశ్వత పశుపతే ఉమాపతే పరబ్రహ్మ పరమేశ్వర భారలోచన మృత్యుంజయ మృడ భూతేశ సర్వేశ్వర సర్వజ్ఞ భీమ వాసుదేవ త్రిపురాంతక నీలకంఠ శ్రీ మహాదేవతే నమః. విశ్వేశ్వర విరూపాక్ష విశ్వరూప సదాశివ శరణం భవ భూతేశ కరుణాకర శంకర హరశంభో మహాదేవ విశ్వేశాంధ్ర వల్లభ శివశంకర సర్వాత్మ నీలకంఠ నమోస్తుతే మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ సర్వాయ శ్రీ మహాదేవతే జయ విభ్రమ భుజంగమ స్తుర ధగ 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 నిర్గమస్తరాళ ఫాల హల్యవాట్ ధిమి 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 మృదంగ తుంగ మంగళ ధ్వనిక్రమ పవస్థిత ప్రచండ తాండవ శివ శంభో శంకర హర హర మహాదేవ్. పరమేశ్వరుడు అందరికీ ఆయుష్ ఆరోగ్యాలు ప్రసాదించాలని, అద్భుతంగా జీవితం ఉండాలని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను. ఆశీస్సులు అందజేసిన సుబ్బరామరెడ్డి గారికి పరిశ్రమ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇప్పుడు మా డేరింగ్ అండ్ డాషింగ్ హీరో, నటుడు, నిర్మాత, దర్శకుడు, సాంకేతిక నిపుణుడు, అలాగే స్టూడియో ఓనరు, డిస్ట్రిబ్యూటర్, అన్ని ఆల్ ఇన్ ఆల్ సినిమా ఇండస్ట్రీలో లేని విభాగం లేదు, అలాంటి మా కృష్ణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. దురదృష్టవశాత్తు
మన సినిమా పరిశ్రమలో ఈ సంవత్సరంగా చాలామంది కళాకారులు టెక్నీషియన్స్ మనకి దూరం అయిపోయారు. ఇలాంటి ఇంతమంది ఒక్కసారే మనకి దూరం అయిపోవటం పరిశ్రమ స్థాపించి ఎప్పుడూ జరగలేదు. అలాంటి కీడు తొలగిపోవటానికి ఇలాంటి మృత్యుంజయ యాగం చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. డెఫినెట్గా పరిశ్రమలో పనిచేసే వాళ్ళందరికీ మంచి జరగాలని కోరుకుంటూ ఇలాంటి మంచి కార్యం తలపెట్టిన మురళీమోహన్ గారికి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వరూపానంద స్వామి గారు ఓపికగా ఇక్కడ 3 రోజుల నుండి ఈ యాగం జరిపించినందుకు ఆయనకి నా నమస్కారాలు. అలాగే నిన్న ఈ రోజు కూడా దగ్గరుండి పూర్తిగా ఉన్నటువంటి శ్రీ కృష్ణరాజు గారి డైరింగ్ డాషింగ్ హీరో మాజీ మంత్రివర్యులు వారిని మాట్లాడవలసిందిగా కోరుతారు. ప్రత్యక్షంగా దగ్గరుండి చేయించిన స్వరూపానంద స్వామి వారికి ఆశీస్సులు కోరుతూ భక్త కన్నప్పగా శివుడు స్వరూపంతో అందరూ కూడా సినిమా ఇండస్ట్రీలో మృత్యుంజయులుగా ఉండాలని, ఇప్పుడు జరిగింది మళ్ళీ జరగకుండా ఈ హోమం కాపాడుతుందని పరిపూర్ణానంద స్వాముల వారి ఆశీస్సులు, భగవంతుడు ఆశీస్సులు, పరమేశ్వరుడు అనుగ్రహం ఉంటుందని నేను అందరినీ కోరుతూ, అంటే పేర్లు చెప్పాల్సిన పని లేదు, అందరూ భగవత్ భక్తులే. భక్తులందరికీ కూడా నేను భక్త కన్నప్పగా ఈశ్వరుడు స్వరూపంలో ఆయన అందరూ మహానుభావులు, ఎంతోమంది మహానుభావులు వచ్చి ఈ యాగాన్ని బాగా ఉండాలి, సక్రమంగా జరగాలని జరగడం చాలా ఆనందంగా ఉంది. దానికి ప్రత్యేకంగా పరిపూర్ణానంద స్వాముల వారికి మనందరూ కృతజ్ఞులై ఉండి వారి ఆశీస్సులు ఎప్పుడూ కోరుతుండాలి. అలాగే ప్రతి ఒక్కరూ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా భక్త కన్నప్ప గారి ఆశీస్సులు, పరమేశ్వరుడు అనుగ్రహం మీ అందరికీ ఉంటుందని కోరుతున్నాను. థ్యాంక్ యూ కృష్ణరాజు గారు. మా రాఘవేంద్రరావు గారు ఎక్కువ మాట్లాడగానే 2 మాటలైనా మాట్లాడతారు, ఈ మధ్యనే మాట్లాడతారు. వారిని కూడా తప్పనిసరిగా మాట్లాడవలసిందిగా. స్వరూపానంద స్వామి గారి పాద పద్మాలకు నమస్కారం. కొత్త సంవత్సరంలో రాష్ట్రంలో ప్రజలందరూ బాగుండాలని, ఇండస్ట్రీలో అకాల మృత్యువాత పడకుండా ఉండాలని జరిపించిన హోమం ఫలితం తప్పకుండా అందరి మీద ఉంటుందని భావిస్తున్నాను. ఇది జరిపిన ఫిలింనగర్ కార్యవర్గం అందరికీ నా ధన్యవాదాలు. ఈరోజు ప్రభుత్వానికి ఆదాయం తీసుకొస్తూ ప్రజలకు ఆనందాన్ని పంచే సినిమా పరిశ్రమకి ఒక కష్టం వచ్చింది. ప్రతి ఒక్కళ్ళు అనుకోవటం, అయ్యో వారు పోయారా, అయ్యో మొన్ననేగా వారు పోయింది, అయ్యో ఈరోజు ఏంటి ఈయన ఇలా ఏంటి వెంటనే జరుగుతుంది ఏంటి, ఏదో జరిగిందనేది సినిమా పెద్దల కన్నా అభిమానులు ఎక్కువ మంది బాధపడ్డారండి, కన్నీళ్లు పెట్టారండి. హాస్య నటులే కాదు, నిర్మాతలే కాదు, అలాగే పెద్ద నటులే కాదు, అందరూ కూడా సమానమే. ఎవరైనా అందరూ కూడా కన్నీళ్లు కార్చారు ఏంటి జరుగుతుందని. స్వరూపానంద స్వామీజీ మీకు ఒక ఆలోచన రావడం, మరి ఆనాడు రాయన్ ప్రసాద్ గారు ఇది ఏర్పాటు చేయడం, మురళీమోహన్ గారు వీళ్ళంతా తలపెట్టడం, పరచూరు అన్నయ్యలు కూడా వారు ముందుకు రావడం, సుబ్రహ్మరెడ్డి గారు సహకరించడం, ఇవన్నీ కూడా భగవంతుడే సంకల్పించి ఉండొచ్చు. ఎందుకు జరుగుతుంది ఇట్లా? ఎవరికీ హాని చేయలేదు సినిమా పరిశ్రమ, అందరితోనూ బాగుంటారు వాళ్ళు. తుఫాన్లు వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు, కరువులు వచ్చినప్పుడు ముందుగా స్పందించింది రాజకీయ నాయకులు కాదు, సినిమా వారే. ఆనాడు ఎన్టీఆర్ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా. కాబట్టి అందరికీ సాయం చేస్తూ కష్టాలు ఆదుకుంటున్న సినిమా ప్రపంచానికి ఈ విధంగా జరగటం, ప్రాణాలు పోవడం మంచిది కాదు గనక భగవంతుని కృప వల్ల, ఆ పరమేశ్వరుని దయ వల్ల, ఏడుకొండల వెంకటేశ్వరుని దయ వల్ల అందరూ సుభిక్షంగా ఉండాలని, అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ, స్వరూపానంద స్వామీజీ మీకు పాదాభివందనం. ఈరోజు మీరు ఇంత మంచి సంకల్పం చేసినందుకు కౌన్సిలర్లు పెట్టి వచ్చాను కాబట్టి తొందరగా నేను వెళ్తానండి, మన్నించండి. ఒక చీఫ్ విప్గా నేను అక్కడ ఉండాలి, కానీ ఇది ముఖ్యమనిపించింది. మనందరికీ కూడా శ్రేయస్సు కోరుతూ ఇక్కడికి వచ్చాను. భగవంతుడు మీ అందరి తరఫున ప్రార్థిస్తున్నాను, అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.